అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎవరివిడా? కొంపదీసి నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా ఏంటి? లేదే. సాంప్రదాయానికి అగ్రిమెంట్ వేసినప్పుడు అడ్రస్ ఫోటో తీసి పెట్టుకున్నాను కదా, ఇదే అడ్రస్. హలో, ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? రూథర్ఫర్డ్, సాంప్రదాయని గారి కొలిగ్ని. తను పనిచేస్తున్న కంపెనీ సీఈఓ గారి పిఏని. ఓహో, ఇక్కడేం పని? వై ఆర్ యు కమ్ హియర్? సంపుని పికప్ చేద్దామని వచ్చాను. వాట్? ఏం కూసావ్? అయ్యో, ఆఫీస్కి పికప్ చేసుకోవడానికి వచ్చాను. మా మేడం గారు సాంప్రదాయని గారిని కాస్త త్వరగా తీసుకురమ్మని కారు పంపించారు. ఓహో, ఐ సీ. అలాగా. అవునండి. అన్నట్టు మీరెవరండి? నేను సాంప్రదాయని కన్న మదర్ని. కన్నమతరా? ఓ, కన్నతల్లా. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం అత్తగారు అన్నాను. అత్తగారా? హౌ డేర్ యు! అయ్యో, క్షమించండి, అపార్థం చేసుకోకండి. నాకు భాషాభిమానం ఎక్కువ. ఆంటీ అంటే ఇంగ్లీష్ కదా, అందుకే తెలుగులో అత్తగారు అన్నాను. అయితే పిన్ని అని పిలు. వద్దులేండి, ఆంటీ బెటర్. అబ్బే, బటర్ మా ఇంట్లో లేదండి. ఏమండి, పనిలోకి చెవులు వినబడేవాడిని పెట్టుకోవచ్చు కదా, ఇందాకటి నుంచి చంపేస్తున్నాడు. అప్పట్లో కట్నం తీసుకోకుండా ఈ పనోడే దొరికాడు మరి. ఓ సారీ. మీ ఆయన? ఆ, సారీ అంకుల్, పనోడని అపార్థం చేసుకున్నాను. నువ్వేమైనా కొనుక్కో, నాకేంటి, దానికి నా పర్మిషన్ ఎందుకులే. మాట్లాడు. ఏమండి, సంపుని పిలిస్తే? సంపేంటి సంపు? అంటే ఆఫీస్లో పొడవు పేరు పిలవడానికి లేట్ అవుతుందని కుదించనన్నమాట. త్వరగా పిలవండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. సాంప్రదాయని, సాంప్రదాయని. గుడ్ మార్నింగ్ సంపు. గుడ్ మార్నింగ్ రూత్. త్వరగా వెళ్దాం, మేడం మిమ్మల్ని అర్జెంటుగా వెంట పెట్టుకురమ్మన్నారు. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. పదండి. అమ్మా, అమ్మా. సాంప్రదాయని, ఆఫీస్కెళ్లేంత వరకు నాతో కలిసి గోవిందనామాలు చెబుతూ ఉండు. పుణ్యం పురుషార్థం రెండూ కలిసొస్తాయి. అలాగే అమ్మా. శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోకులనందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ, పురాణ పురుష గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవర్ధన
గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద నా పని గోవింద, నా ప్లాను గోవింద, నా ప్రేమ గోవింద, గోవింద హరి గోవింద. మీరు ఇలాంటి ఐడియాతో సంపుని పికప్ చేసుకుందామని వస్తే అత్తగారు ఇలా పిడుగులు కురిపిస్తారు అనుకోలేదు గోవింద. గోవిందా, నాకు ఈ అమ్మాయితో పెళ్లి ఏంటి చూడు గోవిందా అంటే ఇలా చేస్తావేంటి గోవిందా? గోవిందా గోవిందా. నందనందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాప విమోచన గోవింద గోవిందా గోవిందా గోవిందా. అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం, నువ్వు రెస్ట్ తీసుకో. ఎప్పుడు యాక్టివ్గా ఉండే నువ్వు ఇలా ఒకే చోట కూర్చోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నువ్వు రెస్ట్ తీసుకోకపోతే త్వరగా నయం అవ్వదు. మెడిసిన్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవాలని నాకు ఉంది. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కొంచెం అన్ఈజీగానే ఉంది. కానీ నాకు ఇంటి బాధ్యతలు అవి ఉన్నాయి కదా. అమ్మమ్మ ఉంది కదమ్మా, తను చూసుకుంటుందిలే. మీ అమ్మమ్మ ఏం చూసుకుంటుందిరా? ఆవిడకి ఏం తెలుసని. మధు, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి అత్తయ్య. నువ్వు కొన్నాళ్ళు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటిని ఇంటి బాధ్యతని చూసుకుంటావా? తప్పకుండా చూసుకుంటాను అత్తయ్య. కానీ ఆఫీస్కి సెలవు పెట్టడం ఎందుకు? నేను ఆఫీస్ని ఇంటిని రెండు మేనేజ్ చేసుకోగలుగుతాను. అది కాదమ్మా, ఇంటి బాధ్యతలు కంటికి కనబడవు కానీ చాలా ఉంటాయి. పైగా ఆఫీస్ విషయాలు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఇంటిని చూసుకోవడానికి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? తను మేనేజ్ చేస్తానంటుంది కదా దేవకి, చేయని. సరే, మీరు ఒక నెల పాటు ఇంటి బాధ్యతలు ఏమేమి ఉన్నాయో వాటిని ఎలా చూసుకోవాలి ఏంటి అని ఉండి చూడండి. అది ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. ఆఫీస్ మేనేజ్ చేయడం వేరు, ఇంటిని మేనేజ్ చేయడం వేరు. మధుకు కూడా ఇంటి కోడలుగా బాధ్యతలు తెలిసి రావాలి. పైగా తన ఇంటి పెద్ద కోడలు. నా తర్వాత అన్నీ చూసుకోవాల్సింది తనే కదా. మధు, అమ్మ చెప్పినట్టు అమ్మ కోలుకునేంత వరకు నువ్వు ఇంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ఇంటి పట్టునే ఉండరాదు. అంటే ఆఫీస్లో పనులన్నీ మధ్యలోనే ఉండిపోయాయి. ఆఫీస్ని ఇంటిని రెండు చూసుకుందాం అనేదే నా ఆలోచన. అలా కాదు మధు. ఆఫీస్ పనులంటే అవి చూసుకోవడానికి వేరే ఇంకెవరినో ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇంటిని అలా కాదు కదా, సొంత మనుషులే చూసుకోగలరు. నేను కూడా నీ పెళ్ళైన దగ్గర నుంచి నీకు ఇంటి బాధ్యతలు అప్పచెప్దామనే అనుకుంటూ ఉన్నాను. నువ్వు ఇంటి పట్టు నుండి ఇంటి బాధ్యతలు చూసుకుంటేనే రేపు నీ భర్తకి ఇంటి గురించి ఏ టెన్షన్ ఉండదు. నేను మీ మావయ్య గారు ఎంతకాలం ఇంటి బాధ్యతల్ని మోస్తాను చెప్పు? మాకు కూడా కాస్త రిలాక్స్ అవ్వాలనుందమ్మా. ఈ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నేను ఇబ్బందిగా రెస్ట్లెస్గా ఉంటున్నాను. నువ్వు నాతో పాటు ఇంట్లో ఉండు మధు, ప్లీజ్. అలాగే అత్తయ్య. సరే, మీరు బయలుదేరండి. నేను సాంప్రదాయానికి ఫోన్ చేసి ఆఫీస్లో వర్క్స్ ఏమున్నాయో మాట్లాడి మీకు అప్డేట్ చేయమంటాను. అలాగే అమ్మా, వస్తాను. ఇందు అక్క పాపమమ్మా. నాన్న ఎందుకు అక్కని ఇన్నాళ్ళైనా క్షమించకుండా ఉన్నాడు? తన పెళ్ళైపోయింది, ఇంక చేయగలిగిందేముంది? అక్కని క్షమించేస్తే
తను సంతోషంగా తన కాపురం ఏదో చేసుకుంటుంది కదా. వయసులో పెద్దదాన్నైనా నాకు ఈ విషయం తెలుస్తుంది. ఇంట్లో అందరికంటే చిన్నదానివైనా నీకు ఈ విషయం తెలుస్తుంది. కానీ ఈ విషయం మీ నాన్నకు మాత్రం అర్థం కావడం లేదే. పెళ్లి జరిగి ఇన్నాళ్లైనా ఆ గాయం మాత్రం వాడికింకా అలాగే పచ్చిగానే ఉంది. ఏం చేస్తాం అత్తయ్యా? పెద్ద కూతురుగా పుట్టడం దాని కర్మ. పెద్దది నడుచుకున్న దాన్ని బట్టే ఇంట్లో తర్వాత పిల్లలు నడుచుకుంటారు. దాన్ని సరిగ్గా పెంచాలని అన్ని బుద్ధులు చెప్పి పెంచారు. కాని అదేమో చెప్పా పెట్టకుండా ఇలా చేసింది. అది చేసిన తప్పు వల్లే మనం ఎంత మాట్లాడినా మన మాటలు ఆయన దగ్గర చెల్లుబాటు అవ్వట్లేదు. ఆయన మనసు కరగడం లేదు. అమ్మా, లంచ్ బాక్స్ రెడీనా? అయిపోయింది ఇందు. పెట్టింది సరిగ్గా తినవే. రోజు మిగిల్చే తీసుకొస్తున్నావు. ఇక నుంచి ఒక్క మెతుకు కూడా మిగిల్చనమ్మా. ప్రతిరోజు తినేటప్పుడు నాన్న గుర్తుకొచ్చేస్తారు. ఆయనతో పాటు కూర్చొని తినడము, నేను తినకపోతే నాన్న తినిపించడం, ఇలాంటివన్నీ గుర్తొచ్చేవి. అందువల్లే తినబుద్దేసేది కాదు. నాన్న నన్ను క్షమించలేదు. నేను పెద్ద పొరపాటు చేశాననే దిగులు నాకు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నాన్న నన్ను అర్థం చేసుకోలేదనే బాధ నాకు లేదమ్మా. నాన్న నేనెంతగా గాయపరిచానో నేను బాగా అర్థం చేసుకున్నాను. నేనిక బాధపడను, ఏడవను. నేను బాధపడుతూ అందరినీ బాధ పెట్టడం కంటే నాన్న క్షమించే రోజు కోసం మౌనంగా ఎదురు చూడడమే కరెక్ట్ అని నమ్ముతున్నాను. గాయపరిచింది నేను, గాయపడ్డది నాన్న. నాన్న గాయం మానేంత వరకు నేను ఎదురు చూడడమే కదా సరైన నిర్ణయం. ఈ మాత్రం అర్థం చేసుకుని ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నావు చూడు, అది చాలా మంచి నిర్ణయం అమ్మా. మనిషి బాధపడుతూ ఉంటే ఆ బాధ ఇంకా పెరుగుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. నువ్విప్పుడు మాట్లాడడం వింటుంటే అచ్చం మధు మాట్లాడినట్టే ఉందమ్మా. నిజమేనానమ్మా. ఈ పాఠం నేను మధు నుంచి నేర్చుకున్నాను. తను ఎప్పుడు కష్టం వచ్చిందని కృంగిపోవడం నేనెప్పుడు చూడలేదు. దిగులుతో ఉండటం అస్సలు చూడలేదు. అది ఏడుస్తూ ఉండటం ఒక్కసారే చూశాను. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా అందరికీ ధైర్యం చెప్పి తను ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేసేది. నేను నా చెల్లెలంత బలంగా ఉండగలనో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నిజమేనే. ఆడపిల్లంటే మధులాగే ఉండాలి. ప్రతి ఆడపిల్ల ఎదిగినప్పటినుంచి పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత కుటుంబం, ఇలా అనేక దశల్లో రకరకాల సమస్యల్ని ఖచ్చితంగా ఎదుర్కొనే తీరాలి. మధులా ఉంటే తప్ప వాటిని ఎదుర్కోలేం, సంతోషంగా ఉండలేం. సరే అమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. దివ్య, నువ్వు రెడీనా? నేను రెడీ అక్క. చాలు నా కాలేజ్ బస్ టైం అవుతోంది. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్. పద. నమస్కారం మావయ్య. మావయ్య, నాకు మా అమ్మ ఎంత ముఖ్యమో ఎందుకు మీరు అంతకంటే ముఖ్యం. నేను ఇందు కోసం ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. మా అమ్మ కాస్త పట్టుదలగానే ఉంది. ఆవిని నేను మార్చలేను. దయచేసి మీరైనా మమ్మల్ని అర్థం చేసుకోండి. మావయ్య, నాకు కన్న తండ్రి దూరమై చాలా కాలమైంది మావయ్య. నాకు తండ్రి అయినా మావయ్య గారైనా మీరే. చిందు కోసం నేను కూడా మీరు క్షమించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇందు, పద, ఆఫీస్లో డ్రాప్ చేస్తాను. దివ్య, నువ్వు కూడా బస్ స్టాప్లో నేను దిగబెడతాను. సరే బావా. దివ్య, దేవుడు నీ కాళ్ళిచ్చింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి, ఎవరి అండ కోసమో ఆసరా కోసమో ఎదురు చూడ్డానికి కాదు. బస్ స్టాప్ వరకు నడిచి వెళ్ళు, తప్పేమీ లేదు. అలాగే నాన్న. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను.
హలో. ఆఫీస్కి రీచ్ అయిపోయారా? లేదు, దారిలో ఉన్నా. ఇంకో 10 మినిట్స్. కార్లో చాలా ప్రశాంతంగా హాయిగా ఉండుంటదే. అదేంటది అలా అడుగుతున్నావు? అవును మరి, కార్లో మిమ్మల్ని ఏడిపించేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు లేకుండా మీరు సోలోగా సో హ్యాపీగా ఉంటారు కదా. అలా అని నేను అన్నానా? మీరన్నా అనకపోయినా మీరు ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసులేండి. మీ ఆడోళ్ళు ఏం సాధించినా సాధించకపోయినా మగాన్ని సాధించే విషయంలో మాత్రం నంబర్ 1గా ఉంటారు. హలో, అంటే ఏంటి? మా ఆడోళ్ళు ఏం సాధించమనా? ఇదిగో ఇదే సాధించడం అంటే. నేనేమీ సాధించరు అన్నానా? మీరు సాధించినా సాధించకపోయినా మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు అంటున్నా. పోన్లేండి, కనీసం మొగుణ్ణి సాధించిన తృప్తేనే ఉంటుంది మాకు. సాధించకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ప్రత్యేకంగా పనేం లేదు. కాఫీ తాగుతూ ఈ గ్యాప్ లో మిమ్మల్ని సాధిద్దామని కాల్ చేశా. అవునా? అయితే నిజంగానే మొగుణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని ఫిక్స్ అయ్యే కాల్ చేసావన్నమాట. మీరు నన్ను మిస్ అవుతూ ఉంటారని కాల్ చేశాను. హలో, ఇక్కడ ఎవ్వరూ ఏం మిస్ అవడం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. ఓహో, నేను కార్లో పక్కన లేకపోయినా ఆఫీస్కి రాకపోయినా మీరు హ్యాపీగా ఉంటారన్నమాట. అలా అని ఎవరన్నారు? నేనేం మిస్ అవడం లేదు అంటున్నా. ఓహో, నన్ను మిస్ అవడం లేదా? అయితే నేనెందుకు ఫోన్లో మాట్లాడడం? బాయ్. ఏంటిది? తిక్క దీనికి? దేనికి ఫోన్ చేసింది? దేనికి అలుగుతుంది? ఓర్ నాయనో, కష్టం రా బాబు. అమ్మా, ఆఫీస్కి వచ్చేసాను, ఉంటాను. ఇది కాస్తనే న్యాయంగా ఉందా అండి? అయ్యో, నేనేం చేశానండి? నేను మీకోసం మీ ఇంటికి వచ్చి మరీ పికప్ చేసుకుని వస్తుంటే మీరు మీ ఇంటి దగ్గర మొదలుపెట్టిన ఫోను ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారా? మధ్యలో నేను కొన్ని ఉన్నాను. మాట మధ్య లేకుండా మీ అమ్మగారు మాట్లాడే మాటలు వింటూ కూర్చోవాలా? ఇదేమైనా కాస్తనే న్యాయంగా ఉందా చెప్పండి? అయ్యో, నేనేం చేయనండి. మా అమ్మ ఫోన్ చేసింది, నేను మాట్లాడాను. అయినా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడడం తప్ప? తప్పు మీది కాదండి, నాది. నాది నాది తప్పు, నాది తప్పు, నాది నాది తప్పు, నాది. అయ్యో, ఏమైందండి అలా కొట్టేసుకుంటున్నారు? అసలు కొట్టేసుకోవడం కాదండి, నన్ను నేను పొడుచుకోవాలి. ఆహా, వ్రతం చెడ్డ ఫలితం దక్కిందన్నట్టు నాకు సాంప్రదాయంతో మాట్లాడే అవకాశం లేకపోయినా నేను సాంప్రదాయాన్ని పికప్ చేసుకురావడం ఈ కోటిగాడు చూశాడు. ఇది చాలు, నాకు ఆడేసుకుంటాను విని. ప్లీజ్. హాయ్ బాయ్. బాయ్ ఏంట్రా బాయ్? నేను సాంప్రదాయాన్ని పికప్ చేసుకొస్తున్నా. నువ్వు సాంప్రదాయాన్ని పికప్ చేయడం ఏంట్రా? అవును. ఏ సాంప్రదాయని గారు, మిమ్మల్ని నేనే పికప్ చేశా కదా? అవునండి. నేను వెళ్ళి పని చేసుకుంటానండి. నాకు పనుంది, వస్తున్నా పద. నీకు అంత అర్జెంట్గా ఏం పనుందో నాకు తెలియదు అనుకున్నావారా? ఆల్రెడీ నేను పికప్ చేసేసారా? ఇక నువ్వు పికప్ చేయడానికి ఏం కుదరదు. ఏయ్, నువ్వేదో మాయ చేసి ఈ కారులో తీసుకొచ్చుంటావేమో గానీ నువ్వు అనుకున్నట్టు పికప్ మాత్రం కష్టంరా. అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదురా? నేనున్నా కదా, అదేలా జరగనిస్తాను. నువ్వుంటే ఏం చేయగలవురా బచ్చా? ఆ పిల్ల నాది. రేయ్, 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 రేయ్. అమ్మో, అల్లుడు బాబు. బస్సు, గుడ్ మార్నింగ్. ఏంట్రా బయట ఏదో మీటింగ్ పెట్టారు ఇద్దరు? ఆహాబే, ఏం లేదు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాం. అవును, మేడం గారేరి? మేడం గారు ఆఫీస్కి రారు అన్నట్టు సాంప్రదాయాన్ని ఇంటికి పంపించేసి. ఏంటి బస్సు, ఇంకా నెల జీతం కూడా తీసుకోలేదు, అప్పుడే పని నుంచి తీసేస్తున్నారా? ఇది అన్యాయం. అసలు సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా పనిచేస్తుందో తెలుసా? ఈ ఆఫీసులో అందరికంటే గొప్పగా పనిచేసేది తనే.
వీలైతే డబ్బులు ప్రమోషన్ ఇచ్చో డబ్బులు ఇంక్రిమెంట్ ఇచ్చో మనం పనిలో పెట్టుకోవాలి కానీ అలా తీసేసి ఇంటికి పంపించేస్తారా? రే ఆపరా, నువ్వు నీ ఓవర్ యాక్షన్ పొద్దునే మొదలు పెట్టావా? ఇంటికి పంపించు అంటే తన ఇంటికి కాదు. మధు ఇవాళ ఆఫీస్కి రాదు. ఉన్న పనులేవో ఇంటి నుంచే చేస్తుంది. అమ్మని చూసుకోవడానికి మధు ఇంట్లోనే ఉంది. అంటే మేడం వర్క్ ఫ్రమ్ హోమా? అవును, ఆల్మోస్ట్ అంతే, వర్క్ ఫ్రమ్ హోమే. అయితే మనం మాత్రం ఎందుకు బస్ ఆఫీస్లో? మనకు కూడా బోర్ కొట్టేసింది. రోజు ఆఫీస్లో పనిచేసి మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం. సాంప్రదాయని మేడం వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. మనం కూడా పక్కనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం. మొహం పచ్చడైపోద్ది పిచ్చి వేషాలు వేసావంటే. వెదవా, వెళ్ళు. బాసు, నాకు హోమ్సిక్ కొట్టేస్తుంది. అయితే ఉద్యోగం నుంచి తీసేస్తా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. బాసు ఒక్క నిమిషం. వెళ్ళి సాంప్రదాయానికి విషయం చెప్తా. పనులు చూసుకుంటది. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడుగుతుంది. రేయ్, సాంప్రదాయానికి మీరే చెప్పమన్నారు కదా, చెప్తాను. హూ, అమ్మో. ఫోన్ చేస్తాడో లేదో అనుకున్నాను, చేశారు. హలో. అదేంటది హలో చెప్పడం ఏదో? అలిగామండి, అలాగే మాట్లాడతాం. ఇప్పుడు ఫోన్ చేశాను కదా, మళ్ళీ అలాగేంటి? పుట్టింటి నుంచి గౌరవంగా ఎలా పంపించాలో అలా అత్తారింటికి పంపించేస్తాను. కానీ ఇక మీదట నేను చచ్చినా తను ఈ ఇంటి గడప తొక్కకూడదు. మీరెప్పుడు తన ప్రస్తావన నా దగ్గర తీసుకురాకూడదు. ఇదే ఆఖరిదయ్యి ఉండాలి. సుధీర్ దారిలో ఉన్నాడంట, ఇంకో అరగంటలో ఇంటికి వచ్చేస్తారట. ఒకసారి వాడి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయి. ఓకే బస్.